అని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం? ప్రభుత్వం అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదా, చాలా బాగుంటుంది ప్రభుత్వం అయితే. ఎందుకు బాగుండిద్ది అనుకుంటున్నావు? ఎందుకు బాగుంటుందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఆలోచిస్తాడు, చంద్రబాబు ఒక రకంగా ఆలోచిస్తాడు. ఇద్దరు కలిసి కొంచెం మన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారు అనుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు నీకు ఎలా అనిపించింది? బాగాలేదన్న 5 ఏళ్ళు. ఏం బాలా? ఏం బాగాలంటే ఏది బాగా. ఇప్పుడు బియ్యం వ్యాన్లు పెట్టాడు, ఇసుక ఫ్రీ అన్నాడు, ఇసుక ఫ్రీ లేదు. కోరిలు తీసేసుకున్నారు మొత్తం. ఇసుక మాఫియా చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ప్రతిదీ ఇసుక మాఫియా చేశాడు. ఒక పింఛని ఒకటే కరెక్ట్గా ఇచ్చాడన్న. అది కూడా పింఛని కూడా ఆయన సొంతగా ఏం పెంచలేదు. అది ఎందుకు ఇంతవరకు ఎప్పుడో అసలు పింఛని మొదలెట్టింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు 50 రూపాయలు కానీ స్టార్ట్ చేశారు. అలా 100 రూపాయలు చేసి అలా చేశారు. ఈయన ఇప్పుడు వచ్చి 1000 రూపాయలు. ఈయన ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఒక్కసారి 1000 రూపాయలు పెంచాడు. ఈయన 1000 రూపాయలు కూడా 5 సంవత్సరాల తర్వాత పెంచాడు. 1000 రూపాయలు పింఛని కూడా. మరి ఇప్పుడు 7,000 పెన్షన్ ఇచ్చాడు కదా ఒకేసారి 2-3 నెలలు కలిపిచ్చాడు. 3 నెలలు మరి ఎలక్షన్ అడవిలో జనాలకు అందలేదు కాబట్టి ఆ 3,000 కూడా కలిపి ఇప్పుడు 7,000 ఇచ్చారు జనాలు. చాలా ఆనందపడుతున్నారు ముసలి కానీ ఎవరైనా. చంద్రాన్న వచ్చినందుకు చాలా. వాలంటరీ వ్యవస్థ లేకపోయినా కానీ ఇచ్చారు కదా వీళ్ళు. వాలంటరీ అదే ఇప్పుడు అది దానివల్ల చాలా ఇప్పుడు ప్రభుత్వానికి లాసే కదా వాలంటరీ వ్యవస్థ ఉన్నంత వరకు. అది నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు. 5 ఏళ్ళు ఉద్యోగాలు. డిగ్రీ చేసినోడికి 5 ఏళ్ళు ఏం సరిపోతాయి? వాలంటరీ డిగ్రీ చేసినోడికి 5 ఏళ్ళు అన్నాడు. ఏం సరిపోతాయి? ఇప్పుడు చంద్రబాబు వచ్చాడంటే అదే 5 వాలంటరీకి 10 ఏళ్ళు ఇస్తానన్నాడు. మినిమం 10 ఏళ్ళు ఉంటే దేనికో దానికి ఉపయోగపడుతుంది. 5,000 అంటే సరిపో కదా. ఇప్పుడు అదే వాలంటరీ బండి వేసుకొని తిరగాలి. పెట్రోల్ ఖర్చులకే 2,000 అయిపోతాయి. ఇంకా 3,000 ఉంటే ఏం సరిపోతుంది ఇంట్లో? ఇప్పుడు 10,000 చేస్తున్నాడు. అదే 2,000 పెట్రోల్ ఖర్చు పోయి 3,000 పోయినా ఒక 7,000 ఉంటే ఏదో ఉపయోగపడుతుంది. బియ్యం కట్ట తెచ్చుకోవడానికి, ఒక ఆయిల్ డబ్బా తెచ్చుకోవడానికి పనికి వస్తాయి కదా. ఇప్పుడు 10,000 చేశాడు వాలంటరీకి. అది కూడా డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకి అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 10వ తరగతి పాస్ అయిపోయినా ఇంతవరకు ఇచ్చేసాడు వాలంటరీ జాబులు. దానివల్ల ఉపయోగం లేదు కదా. వాళ్ళ చేత ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు 5 సంవత్సరాలు ప్రజల్లోకి తిరిగారు. ప్రజల్లో తిరిగేసరికి ఓట్లు మనకి ఇప్పుడు వాలంటరీ జాబ్లో ఉంటే, గవర్నమెంట్ జాబ్లో ఉంటే ఓటు ఏమని అడగకూడదు కదా. వాళ్ళని రిజైన్ చేయించాను అనుకో. రిజైన్ చేయించిన తర్వాత అయితే మన గురించి వాళ్ళకి ఇప్పుడు తెల్లారులు అయితే 1వ తారీఖు ఇంటికి ఫంక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఫంక్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి ఈ తెల్లారులు అయితే వీళ్ళ మొహాలే చూస్తున్నారు, వాలంటీర్ మొహం. ఏం చెప్పినా వాలంటీర్లు చెప్పిందే నమ్ముతున్నారు జనాలు. ఇప్పుడు ఊళ్ళో పింఛన్ తీసుకున్న వాలంటరీ చెప్పిందే నమ్ముతుంది. ఎందుకంటే తెల్లారులు అయితే 1వ తారీఖు కల్లా మనకు పింఛన్ ఇస్తున్నారు, వీళ్ళు చెప్పింది జరిగింది, ప్రభుత్వం వీళ్ళు చెప్పింది జరుగుతుందని వాళ్ళు ఏం చేశారంటే ఓట్ల కోసం వీళ్ళని రిజైన్ చేయించి వీళ్ళ వాలంటీర్లతో మనకు ఓట్లు వేయిద్దామని చెప్పి చేశారు. వాళ్ళకి అదే జాబ్లో ఉంటే వాలంటీర్లు చేయడానికి ఉండదు కదా. మన ఫ్యాన్కి వేయండి అలా చేయడానికి ఉండదు. అందుకని చెప్పి వాళ్ళతో రిజైన్ చేయించి ఇలా ఓట్లు వేయించుకోవడం చేశాడు. అసలు మరి ఓడిపోయిన తర్వాత మరి బయటికి రావడం లేదు ఎందుకు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇంకేం వస్తాడన్న. ఇప్పుడు వైనాడు 75 అన్నాడు, 11 సీట్లు వచ్చినాయి. అది రోజేమో పక్క వెళ్ళిపోయింది. కొడాలని ఏమో ఎంతసేపు ఆడిని బూతులు తట్టే వీని బూతులు తెద్దాం. రాజకీయంగా ఏమనుంటే మాట్లాడుకోవాలి, తప్పులేదు అందులో. రాజకీయం ప్రతిపక్షంగా నువ్వు అడుగు. అది చేయట్లేదు, ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు, అది కట్టలేదు, రోడ్లు లేవు సరిగ్గా. 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోడ్లు చూస్తే చోడవరం రోడ్లు ఒక్కటి బాల. ఈ రోడ్డు అనే కాదు, మా ఊరికి వచ్చేసరికి ఈ రోడ్డు బాల. ఒక ప్రెగ్నెన్సీ లేట్ వెళ్తుంటే ఒక రోడ్డు మీద వెళ్ళేలో కానుపు ఇక్కడ దారిలోనే అయిపోద్ది. అలా ఉన్నాయి రోడ్లు, అధ్వానంగా ఉన్నాయి. అలాంటి ప్రభుత్వం చేశాడు. మరి ప్రజలకు మంచి చేశానని చెప్తున్నాడు. మంచి చేశాడు అన్న. ఇప్పుడు అమ్మఒడి వేసాడు. అమ్మఒడి వేసిన పథకం మందు పెంచేశాడు. ఈ అమ్మఒడి వచ్చిన మొత్తం మందుకి వెళ్ళిపోతున్నాయి. ఇంకేముంటాయి? ఇప్పుడు మందు చంద్రబాబు ప్రభుత్వంలో 60 రూపాయలు 70 రూపాయలు క్వార్టర్ ఇప్పుడు 230 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది? 140 రూపాయలు పెరిగింది. ఒక క్వార్టర్ 140 రూపాయలు అంటే రోజుకి 140 రూపాయలు ఒక సామాన్య మానవుడు కడితే నెలకి ఎంత అవుతుంది? అలా చాలా రాంగే అంత ప్రభుత్వం మొత్తం ఏం లేదు. ఇక్కడ ఇటు ఇచ్చినా వాడు తీసుకుంటున్నాడు అంతే, అంతకుమించి. మరి ప్రజలే మోసం చేశారు, నేను ప్రజలకి చాలా చేశాను అంటున్నాడు. ప్రజలు మోసం చేయలేదన్న. ప్రజలు 5 సంవత్సరాలు ఇప్పుడు అంతకుముందు ఒక సంవత్సరం అన్నాడు. ఒక ఛాన్స్ అన్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చారు. అంటే తండ్రి రకంగా చేస్తాడేమో, కొడుకు కూడా తండ్రి రకంగా చేస్తాడని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఇచ్చిన కానీ జనాలకి విరక్తి వచ్చేసింది. ఎవరు మోసం చేయలేదు జనాలు, విరక్తి వచ్చింది. జనాలు చూశారు ఒక ఛాన్స్ అని. జనాలకు కూడా విరక్తి వచ్చేసింది ఈయన మీద. ఇంకా 5 సంవత్సరాలు వస్తే ఇంకా ఇప్పుడు దాకా కాంట్రాక్ట్లు పనులు లేవు, ఇసుక లేదు. ఇసుక అంతే కొనాలంటే కాంట్రాక్ట్లు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు. మెయిన్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? డెవలప్ అవుతుంది. మెయిన్ రోడ్లు ఉంటే రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. రోడ్డు బాగుంటేనే కదా. ఇప్పుడు ఈ రోడ్డు బాగుంటే నీకు పక్కన స్థలంగా ఉంటావు. ఈ రోడ్డు బాగుంది, నువ్వు స్థలం కొని బిల్డింగ్ కట్టలేవు కదా. ఆ రోడ్లు డెవలప్ లేదు. రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ లేకపోవడం వల్ల ఏంటంటే చాలామంది కార్మికులు ఉంటారు. ఇప్పుడు ఇసుకొడికి జాబ్ ఉంటుంది, టాపీ పని చేసేవాడికి ఉంటుంది, ఇనుము కట్టేవాడికి ఉంటుంది, సిమెంట్ వాడికి పని ఉంటుంది, రంగులు వేసేవాడికి ఉంటుంది, వాటరింగ్ చేసేవాడికి ఉంటుంది. ఇలా చాలామంది వాచ్మెన్కి పని ఉంటుంది. ఇలా పని ఉంటుంది. రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇసుక ఫ్రీ చేస్తా అన్నాడు కదా. అది అంటే ఇసుక ఫ్రీ అంటే అది కష్టం అన్న, కానీ చేస్తాడు.
ఇసుక ఫ్రీ అంటే ఎంత అంటే ఇప్పుడు ఇంతవరకు సిలిండరీ ఎంత ఉంటే 4,800 ఉండేది అక్కడ లోపల ఏట్లో. ఇప్పుడు ఆ సిలిండరీ లేకుండా ఏం చేస్తాడంటే తక్కువలో ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో తక్కువలో ఇస్తాడు. ఫ్రీ అంటే ఏ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వలేదు, కానీ ఇస్తుంది, కానీ తక్కువ రేట్లో ఇస్తాడు. అది ఇప్పుడు ఆ సిలిండరీ లేకుండా తక్కువ రేట్లు ఇస్తాడు. మరి ఇప్పుడు పనులు వస్తాయి అనుకుంటున్నారా? పనులు కంపల్సరీ వస్తాయి అన్న, కంపల్సరీ వస్తాయి. సిమెంట్ పనులు చేసే వాళ్ళకి వస్తాయి, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి వస్తాయి, ప్రతి ఒక్కరికి పనులనే వస్తాయి. వ్యవసాయం కూడా డెవలప్ అవుతుంది అన్న, వ్యవసాయం కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, మెయిన్ అది అన్నా క్యాంటీన్లు ఉన్నాయా, దానివల్ల చాలామంది రోడ్ సైడ్ పిల్లలు చాలా అనాథులు చాలామంది బతికేవారు అన్నా క్యాంటీన్ వల్ల. అన్నా క్యాంటీన్ ఇప్పుడు నీ ప్రభుత్వం మారింది, నీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేదు, దాని బదులు నువ్వేం చేసుకుంటావు, అన్నా క్యాంటీన్ తీసి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో, తప్పులేదు. కానీ నువ్వు ఇప్పుడు దాన్ని ఉన్నదాన్ని నువ్వు 10 మంది కడుపు కొట్టినట్టే నువ్వు. ఇప్పుడు నీకు ఆ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఇష్టం లేదు, అన్నా క్యాంటీన్ అని పెట్టారు, ఇష్టం లేనప్పుడు దాన్ని రాజన్న క్యాంటీన్ అని మార్చుకుని దాన్ని అలాగే చెయ్యి. నువ్వు 5 రూపాయలు భోజనం అన్నారు, 10 రూపాయలు చేయి. నీకు ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పొజిషన్లో రేట్లు పెరిగినాయి కాబట్టి 10 రూపాయలు చేయాలి దాన్ని. కానీ నువ్వు దాన్ని తీసేసావు, దాన్ని తీసేసిన వల్ల చాలామంది ఇబ్బంది పడతారు. రోడ్డు సైడ్ అడుక్కునే వాళ్ళు కానీ, రోడ్డు సైడ్ మొత్తం అనాథ పిల్లలు కానీ చాలామంది దాని మీద బతికేవారు. అది దానికి కూడా డబ్బులు కూడా ఆయన గవర్నమెంట్ పెట్టక్కర్లా, చాలామంది ఫండ్స్ ఇస్తారు దానికి. ఆ ఫండ్స్ ఇచ్చే దాంతోనే నడపవచ్చు క్యాంటీన్. కానీ అన్నా క్యాంటీన్లు తీసాడు, అన్నా క్యాంటీన్లు తీసేయడం వల్ల చాలామంది నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఫైనల్ క్వశ్చన్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజల్లోకి రావడు? రావడం ఇంకా ఏమో వచ్చిన తర్వాత రాలేదు, ఓడిపోయిన తర్వాత రావడం లేదు, ఎందుకు? ఇంకా రాలేడన్న, ఆయనకు అర్థమైపోయింది సీను, ఎప్పుడో అర్థమైపోయింది. వీళ్ళు ఎప్పుడైతే ఈ అంచేపు 3 పవన్ కళ్యాణ్ గారిని ఎంత హింసించారు, ప్రతి ఒక్కడు 3 పెళ్ళిళ్ళు అన్నాం, వాళ్ళ ఆవిడ గురించి తిట్టడం, వాళ్ళ అమ్మ గురించి తిట్టడం. రాజకీయ పరంగా ఎప్పుడైనా ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు. రాజకీయ పరంగా నువ్వు తిట్టు ఏదైనా చెయ్యి, రాజకీయ పరంగా నువ్వు ప్రశ్నించాలి ఏదైనా, అంతేగాని ఫ్యామిలీ విషయాల గురించి మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తావు? జగన్మోహన్ రెడ్డి ఇంక లేదన్న, అయిపోయినట్టే. ఇంకా ఆ 11 సీట్లు, ఆ 11 సీట్లు కూడా 2-3 సంవత్సరాలు అయ్యేసరికి ఏం చేద్దంటే, ఇప్పుడు ఆల్రెడీ 2 జంప్ అయిపోయారు, ఇంకా 9 మంది 8 మంది ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు అయ్యేలోపు ఏం చేస్తారంటే ఇంకో 2-3 ఇంకో 3 మాయమైపోతారు, ఇంకో 3 జంప్ అయిపోతారు. ఈ 5 సంవత్సరాలు అయిపోయే వరకు ఆడ ఒక్కడే తప్పించి ఇంకేం ఉండదు. ఆడుదాం అందరూ 11 మంది టీం వచ్చింది అంతే. ఈ 11 మంది టీం క్రికెట్ పెట్టుకుని ఆడుకోవడమే. జనాలందరూ ఇంకా ఆ క్రికెట్ చూడడానికి వెళ్తారు అంతే. ఆడుదాం అందరూ. హిట్ వికెట్ ఒకటే పులివెందులో తప్ప ఇంకా అక్కడ తప్పించి ఎక్కడైనా పోటీ చేసి గెలమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని, ఛాలెంజ్ చేస్తాను. విపరీతంగా ఉందన్న. ఇప్పుడు ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా, మీ చెల్లిని పట్టించుకోలేదు, మీ అమ్మని పట్టించుకోలేదు, మీ నాన్న పట్టించుకోలేదు, ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంట్లో మీ అమ్మ నాన్న నువ్వు మీ అమ్మని పట్టించుకోవట్లేదు, మీ చెల్లిని పట్టించుకోవట్లేదు, ఇంకేం చేద్దాం.